వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా ఇప్పుడు ఏపీలో ఒక టర్మ్ ఒకటి మనకు వినిపిస్తూ ఉంది. అదేంటి అని అంటే హైకోర్టు బెంచ్. హైకోర్టు బెంచ్ అంటే ఏంటి, హైకోర్టు అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి వాటిలో కనుక మనం చూసుకుంటే, సో ఈ ప్రతిపాదనలో హైకోర్టు బెంచ్ అనేటువంటి ప్రతిపాదన అటు కర్నూలుకి కనుక వెళితే ఆ రాయలసీమ ప్రజలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటిలో కూడా చూసుకుంటే కొంత డిస్కషన్ అయితే జరిగింది. ఇప్పుడైతే ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటువంటి దాని మీద కూడా మనం న్యూస్ అయితే చూస్తున్నాం. అయితే పూర్తి వివరాలు ఏంటి, దీనివల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అది వారి మాటలు అడిగి తెలుసుకుందాం. హలో సార్. హాయ్ అండి నాగరాజ్ గారు. సార్, హైకోర్టు బెంచ్ అసలు అంటే ఏంటి? అంటే ఇప్పుడు కర్నూల్లో గనక ఈ ప్రతిపాదన ఓకే అయితే దానికి సంబంధించినటువంటి వాటిల్లో రాయలసీమకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి అసలు? నైస్ క్వశ్చన్ నాగరాజ్ గారు, ఎక్సలెంట్ క్వశ్చన్. యాక్చువల్గా చాలా మందికి దీని మీద డౌట్స్ ఉన్నాయి. హైకోర్టు బెంచ్ ఏంటి, హైకోర్టు ఏంటి అనే విషయం మీద. అంటే ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కర్నూలుని 3 రాజధానుల్లో భాగంగా కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేస్తామని చెప్పడం, అది కాకుండా రీసెంట్గా ఏర్పడిన ప్రభుత్వం మేము కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా సూచించడం జరిగింది. దీని మీద సామాన్య ప్రజల్లో కొంత డౌట్స్ అయితే ఉన్నాయి. హైకోర్టు బెంచ్ రెండు ఒకటైనా, రెండు డిఫరెన్సా, ఈ విధి విధానాలు ఎలా ఉంటాయన్న మీద సామాన్య జనానికి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి. దీన్ని క్లారిటీ ఇస్తూ మీరు తీసుకున్న క్వశ్చన్ మాత్రం రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అండి, మిమ్మల్ని అభినందిస్తూ. ముఖ్యంగా ఈ హైకోర్టు బెంచ్ అంటే ఏమిటి? గతంలో జరిగిన ఎన్నికల్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాటను చెప్పడం జరిగింది, కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తామని. అందులో భాగంగా నిన్న నవంబర్ 20 నాడు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ కేబినెట్ నిర్ణయం ప్రకారం పూర్తిగా ఆ న్యాయశాఖ కార్యదర్శి సునీత గారు కంప్లీట్గా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గారికి ఒక లేఖ కూడా రాశారు. ఆ లేఖలో భాగంగా ఏంటంటే ఇప్పటివరకు గడిచిన 4 సంవత్సరాల్లో హైకోర్టులో ఎన్ని కేసులు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఫస్ట్ సో దీనికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. జస్వంత్ సింగ్ కమిటీ అని చెప్పి సుప్రీంకోర్టు గతంలో వేసిన కమిటీకి కొన్ని మార్గదర్శకాలు, కొన్ని ప్రామాణికాలు కొన్ని నిర్వచించడం జరిగింది. ఆ జస్వంత్ సింగ్ కమిటీ మేరగాను హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తారు. ఇది యాక్చువల్ ప్రొసీజర్. సో దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, ముఖ్యంగా రాష్ట్ర గవర్నరు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన చీఫ్ జస్టిస్ గారు, అదేవిధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి క్యాబినెట్ యొక్క నిర్ణయం ప్రపోజల్స్, ఎందుకు మేము ఇక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పి పూర్తిగా లెటర్ అంతటం కూడా సూచిస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాస్తారు. దీని తగ్గట్టుగా వీళ్ళ యొక్క జస్వంత్ సింగ్ కమిటీ మార్గదర్శకాల ప్రమాణికంగా ఉన్నాయనుకున్నప్పుడు ఖచ్చితంగా హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేస్తారు. అయితే హైకోర్టు బెంచ్ అంటే ఏమిటి, హైకోర్టు అంటే ఏమిటి? హైకోర్టు అంటే ప్రతి రాష్ట్రానికి ఒక అత్యున్నత న్యాయస్థానం ఉంటుంది. ఆ న్యాయస్థానాన్ని హైకోర్టు అంటారు. ఇప్పటివరకు మన భారతదేశంలో 25 హైకోర్టులు అయితే ఉన్నాయి. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు, కొన్ని రాష్ట్రాలు ప్రధాన కేంద్రాలు, కొన్ని 2 రాష్ట్రాలు కలిపి కొన్ని ఒకటే ఉంటాయి. కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఒకటే హైకోర్టు కూడా ఉంటుంది. అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు అంటారు. హైకోర్టు బెంచ్ అంటే ఏంటి? హైకోర్టు బెంచ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ బ్రాంచ్. క్లియర్గా చెప్పాలంటే, అంటే సామాన్య టెక్నాలజీలో మనం చెప్పాలంటే ఒక శాఖ అంటారు, ఒక బ్రాంచ్ అని అంటారు. అంటే బ్రాంచ్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకోవచ్చా? బ్యాంకులు పెట్టేటట్టుగా ప్రతి మారుమూలకు పెట్టేసుకోవచ్చు అంటే కుదరని పని. దానికి కొన్ని మార్గనిర్దేశకాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా జస్వంత్ సింగ్ అనే కమిటీ నియమాల ప్రకారం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ నియమాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సేకరించింది. అందులో నేను కొన్ని విషయాలు మీతో పాటు షేర్ చేసుకుంటాను. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, ఈ 4 జిల్లాలను కలిపి రాయలసీమ అంటారు. ఉత్తరాంధ్ర, ఆంధ్ర, రాయలసీమ. ప్రస్తుతం ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ని 3 భాగాలుగా విభజిస్తారు కొంత టెర్మినాలజీ ప్రకారం. ఈ రాయలసీమ ప్రాంతం అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. అయితే ఇది ఇక్కడ చెప్తూ టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 4,95,00,000 మంది టోటల్ పాపులేషన్ అయితే, అవుట్ ఆఫ్ 4,95,00,000లో 1,59,00,000 జనాభా ఒక రాయలసీమ ప్రాంతంలో ఉన్నారు అని చెప్పడం కూడా జరిగింది. అదే కాకుండా టోటల్ భూభాగంలో కూడా 43% టోటల్ పాపులేషన్, అంటే ఏదైతే సైజ్ ఆఫ్ ల్యాండ్లో 43% భూభాగాన్ని కూడా ఉన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే గడిచిన కొన్ని నెలలుగా ఇక్కడ కేసుల యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే, అవి లెక్కలు తీస్తున్నారు. ఆ లెక్కలు కూడా ఆ లిస్ట్ వచ్చినప్పుడు మనం వేరే చేద్దాం. దానికి సంబంధించి ప్రతిపాదనలు పంపించే ముందుగా ఏం చేస్తున్నారు అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ అమరావతిలో హైకోర్టు ఉంది కాబట్టి ఈ మిగిలిన కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్లో కేవలం వైఎస్ఆర్ జిల్లా ప్రాంతం తప్పించి మిగిలిన జిల్లా ప్రాంతాల నుంచి హైకోర్టుకి ట్రాన్స్పోర్టేషన్ డైరెక్ట్గా లేదు. అంటే ఓన్లీ రోడ్ సౌకర్యం తప్పించి ఎయిర్ సౌకర్యం కానీ, అదేవిధంగా మధ్యతరగతి వ్యక్తికి యొక్క ప్రధాన రవాణా సాధనం ఏంటంటే ట్రైన్. ఈ ట్రైన్ సౌకర్యం అనేది ఇప్పటిదాకా లేదు, డైరెక్ట్ కనెక్టివిటీ లేదు. కర్నూలు నుంచి రావడానికి మాత్రం అవకాశం ఉంది తప్పించి
సంబంధించి డైరెక్ట్గా ట్రైన్ సౌకర్యం లేదని చెప్తూ కూడా ఈ యొక్క నివేదికలో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్టు నివేదిక డీటెయిల్స్. ఇక హైకోర్టు బెంచ్ అంటే ఏమిటి? ఇందాక నేను చెప్పినట్టుగా హైకోర్టు బెంచ్ అంటే ఏమిటి మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ బెంచ్ ఏంటంటే రాష్ట్రంలో ఒక సింగిల్ న్యాయమూర్తి కానీ కొంతమంది న్యాయమూర్తులు కానీ కలిసి ప్రత్యేకంగా హైకోర్టుకు వెళ్లకుండానే ఆ ప్రాంతానికి రావడానికి ఆ ప్రాంతంలో ఉండే ఒక బ్రాంచ్, ఇప్పుడు నేను చెప్పినట్టుగా బ్రాంచ్ని ఒక బెంచ్ని అంటే టెర్మినాలజీ ప్రకారం లీగల్ టెర్మినాలజీలో బెంచ్ని వాడతారు. సో ఈ బెంచ్ ఎన్ని రకాలుగా ఉంటుంది. సింగిల్ బెంచ్ అంటే కేవలం ఒకే న్యాయమూర్తి ఉంటే దాన్ని సింగిల్ బెంచ్ అంటారు. ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నట్లయితే దాన్ని డివిజన్ బెంచ్ అంటారు. ముగ్గురు న్యాయమూర్తులు ఉన్నట్లయితే దానిని ఫుల్ బెంచ్ అని అంటారు. ఐదుగురు కానీ అంతకుమించి ఎక్కువ న్యాయమూర్తులు ఉంటే దాన్ని రాజ్యాంగ ధర్మాసనం అని అంటారు. ఈ రకాలుగా బెంచెస్ ఉంటాయి. ఇప్పటివరకు మనకున్నటువంటి మన రాష్ట్రంలో అయితే అక్టోబర్ 2019 మన రాష్ట్రంలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటైంది. జనవరి 1, 2019 మన రాష్ట్రంలో హైకోర్టు 14 మంది న్యాయమూర్తులు హైకోర్టు ఏర్పాటైంది. సో ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం మనకి కాన్స్టిట్యూషనల్ ప్రకారం లీగల్ ఇప్పుడు హైకోర్టు బెంచ్ అంటే ఇప్పుడు కర్నూలులో సూచిస్తున్నారు కాబట్టి కర్నూలులో ఇక్కడ సింగిల్ బెంచ్ కానీ మీరు చెప్పినట్టుగా డివిజన్ బెంచ్ కానీ ఫుల్ బెంచ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే ఏదైనా రాజ్యాంగపరంగా ఉన్నటువంటి ఏదైనా విధి విధానాలు పూర్తిగా ప్రభుత్వానికి సూచించాలనుకునేటప్పుడు మాత్రం రాజ్యాంగంగా ప్రత్యేక ధర్మాసనం 5గురు కానీ అంతకు మించి బెంచ్లు ఏర్పాటవుతారు. ఇది కాకుండా ఇంకొకటి ఉంది, దాన్ని ప్రత్యేకంగా దాన్ని సర్క్యూట్ బెంచ్ అంటారు. దాన్ని సర్క్యూట్ బెంచ్ అంటే చూడండి, కొన్ని సందర్భాల్లో ఒక గ్రామానికి మొత్తం సమస్య వచ్చింది, చాలా ఎక్కడికో హైకోర్టుకి చాలా దూరంలో ఉన్నటువంటి ఎంటైర్ ఒక గ్రామానికో ఒక ఊరికో ఒక మండలానికో సమస్య వచ్చింది. ఎంటైర్ టోటల్ మండలం టోటల్ గ్రామం వచ్చి ఇక్కడ హైకోర్టులో ప్రజెంటేషన్ ఇవ్వడం సందర్భంలో అటువంటి చాలా క్లిష్ట పరిస్థితులు ఏం చేస్తారంటే టోటల్ హైకోర్టులో ఉన్న ప్రధాన న్యాయమూర్తులే ఆ ప్రత్యేక గ్రామానికో మండలానికి వెళ్ళి అక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేస్తారు. దాన్ని సర్క్యూట్ బెంచ్ అంటారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఈ సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు అవుతుంటుంది. సో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి బెంచ్ ఏదైతే ఉందో దీన్ని హైకోర్టు బెంచ్ అని సింగిల్ బెంచా, డివిజనల్ బెంచా, లేకపోతే కంప్లీట్గా ఫుల్ బెంచ్ ఏర్పాటు చేస్తారంది తర్వాత మనకు కన్ఫర్మేషన్ అయిన తర్వాత తెలుస్తుంది. అయితే ఈ కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అవడం ఇది ఫస్ట్ టైం అంటే కాదు. యాక్చువల్గా మనకి కాన్స్టిట్యూషన్ మనకి భారతదేశానికి లింగ్విస్టిక్ లాంగ్వేజెస్ ప్రకారం రాష్ట్రాలు ఏర్పాటు అవడం జరిగింది. సో అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు అంటారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేటప్పుడు దేశంలో మొట్టమొదటి లింగ్విస్టిక్ స్టేట్ ఏదంటే తెలుగు ప్రాతిపదికన పొట్టి శ్రీరాములు గారు ఆ రోజు ఆమరణ నిరాదీక్ష చేస్తే ప్రత్యేకంగా దేశంలో మొట్టమొదటి లింగ్విస్టిక్ స్టేట్ ఏర్పాటైంది కూడా తెలుగు రాష్ట్రమే. అది మనకి అప్పట్లో ఏర్పడింది. సో అక్టోబర్ 1, 1953 నుంచి అక్టోబర్ 31, 1956 వరకు మనకి రాష్ట్రం ఏర్పాటైంది. కర్నూలు క్యాపిటల్గా రాష్ట్రం ఏర్పాటైంది. అయితే అప్పట్లో ఆ కర్నూలులో సరైన భవన సదుపాయం లేకపోవడం వల్ల హైకోర్టు అన్న మాత్రం గుంటూరులో ఏర్పాటైంది. ఇది చాలామంది గుర్తించి ఈ చరిత్ర చాలామంది తెలియదు. గుంటూరులో మనకి హైకోర్టు ఉండేది, క్యాపిటల్ మాత్రం కర్నూలులో ఉండేది. 1956 జనవరి తర్వాత ఏమైందంటే అప్పటికున్న సిస్టమ్స్ ప్రకారం మళ్ళీ మనకి హైదరాబాద్ క్యాపిటల్ అయింది. హైదరాబాద్లోనే మనకి హైకోర్టు 1956లో హైకోర్టులో హైదరాబాద్లో హైకోర్టు ఏర్పాటైంది. 1956 నుంచి రాష్ట్రం విడిపోయిన 2014 వరకు హైకోర్టు మనకి హైదరాబాద్లో ఉండేది. ఆ తర్వాత రాష్ట్ర విభజన చెందిన తర్వాత మనం ఏం చేసామంటే 2019 జనవరి 1న ఇప్పుడున్న అమరావతిలో హైకోర్టు 14 మంది న్యాయమూర్తులు ఏర్పడడం జరిగింది. సో ఇప్పుడు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటవడం వల్ల ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? ఇది యాక్చువల్గా మీరు చేసిన క్వశ్చన్. ఇది అంటే హైకోర్టుకి బెంచ్ తేడంటే ఆల్మోస్ట్ హైకోర్టులో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా హైకోర్టు బెంచ్ కూడా చేసుకోవచ్చు. దీనిలో ప్రధానంగా మనం 4 రకాలుగా చెప్పుకోవచ్చు యొక్క బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన బెనిఫిట్ ఏంటంటే ప్రతి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాద ప్రతివాద ఇద్దరు కూడా హైకోర్టుకు వెళ్ళాలంటే ఎగ్జాంపుల్ నేను చెప్తాను, అనంతపురం నుంచి విజయవాడ వెళ్ళాలంటే 450 కిలోమీటర్లు. ఇన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఒక అటెండెన్స్ అవడం అనేది చాలా కష్టం. కాబట్టి దీన్ని సూచిస్తూ కర్నూలు క్యాపిటల్ గురించి కర్నూలులో హైకోర్టు బెంచ్ కోసం డిస్కషన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ హైకోర్టు బెంచ్ పెట్టుకోవడం వల్ల చాలా వరకు ఇటువంటి ఏమైనా వాద్యాలు అంటే ఇటువంటి కేసెస్ ఏమైనా ఉంటే అక్కడే తీర్పులు ఇచ్చే అవకాశం నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ జరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రజల యొక్క ట్రాన్స్పోర్టేషన్స్ ఇవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. నెంబర్ 2 అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. కంప్లీట్గా ఉద్యోగ ఉపాధి అసలు కొత్తగా అక్కడ స్టాఫ్ రిక్రూట్మెంట్ కానీ కంప్లీట్గా టెక్నికల్ నాన్ టెక్నికల్ స్టాఫ్స్ అందరూ కూడా కలిసి ఒక ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. 3వది ప్రధానంగా అక్కడ కొంతమంది న్యాయ వ్యవస్థ కూడా ఆ యొక్క పర్టికులర్గా మనకు భారతదేశంలో ఇప్పటివరకు 7 రాష్ట్రాలు ఉన్నాయి బెంచెస్ అనేవి. ముఖ్యంగా తమిళనాడు, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ ఈ స్టేట్లో ప్రత్యేకంగా మనకి ఒక 7 రాష్ట్రాల్లో మనకి స్పెషల్ హైకోర్టు బెంచెస్ ఉన్నాయి. హైకోర్టు బెంచెస్లు ఇచ్చే తీర్పులు కూడా సమానంగా హైకోర్టు ఇచ్చిన స్థాయి ప్రకారం ఉంటుంది. సో హైకోర్టుకు సంబంధించి అంటే కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది, ట్రాన్స్పోర్టేషన్
ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది, సింప్లిఫై అవుతుంది. మరి హైకోర్టు బెంచ్ తేడా ఏంటి? ఇంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు కంప్లీట్గా రాయలసీమలో హైకోర్టుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల మళ్ళీ కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతం ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు తీసుకుంటే మరలా వాళ్ళకి కర్నూలు నుంచి లాంగ్ అవుతుంది. సో దీనికి ప్రభుత్వం ఏంటంటే దీని ఒక టెక్నికల్గా సాంకేతికంగా ఒక పూర్తిగా రూపకల్పన చేసి విజయవాడ సెంటర్గా పెట్టుకుంటున్నాం కాబట్టి కర్నూలులో ఒక డివిజన్ బెంచ్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా మనకి 1956 నుంచి 2014 వరకు మనకి ఏదైతే హైదరాబాద్లో మనకి హైకోర్టు ఉండేదో మన రాష్ట్రంలో ఇప్పటివరకు గడిచిన 60 సంవత్సరాలు ఎప్పుడు కూడా మనకి హైకోర్టు బెంచ్ ఎక్కడా లేదు. మనకి దీని మీద ఉత్తరాంధ్రలో మాకు ఒక ప్రత్యేక బెంచ్ కావాలి, విశాఖపట్నంలో కావాలని చెప్పి, అదేవిధంగా గుంటూరులో కావాలని చెప్పి, కర్నూలులో కావాలని చెప్పి అనేక ప్రతిపాదనలు, అనేక రకాల విజ్ఞప్తులు వెళ్ళాయి. కానీ ఏ రోజు కూడా ఆనాటి ప్రభుత్వాలు సరైన విధి విధానాలు రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడంలో విఫలమయ్యారు. కాబట్టి ఇప్పటిదాకా ఒక హైకోర్టు బెంచ్ కూడా ఇందులో ఇప్పటివరకు మనకు జరగలేదు. కానీ ఈనాటి రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం కొంత టెక్నికల్గా ముందడుగు వేశారు. అంటే దీనికి బహుశా చెప్పాలంటే మన రాజ్యాంగ పార్టీలు మనం పక్కన పెడితే దీనికి ఫస్ట్ నాందివాచకం పలికింది మాత్రం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చెప్పుకోవచ్చు. నేను ఇక్కడ పార్టీలకు అతీతంగా చెప్తున్నాను. ఎందుకంటే అసలు ఆ ఆలోచన రేకెత్తించారు. 60 సంవత్సరాల నుంచి ఏదైతే బుట్ట దాఖలు అయిపోయినటువంటి ఏదైతే సెంటిమెంట్ ఉందో, ఒక టెక్నికల్ పారామీటర్ ఏదైతే ఉందో దాన్ని హైకోర్టుని మేము కర్నూలు ఏర్పాటు చేస్తాం, క్యాపిటల్ని వైజాగ్లో ఏర్పాటు చేస్తాం, సచివాలయం అంతటా కూడా అమరావతి ఉంటుందని చెప్పడం జరిగింది. సో హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తే మంచిదని ఒక ఆలోచన రేకెత్తించారు. దాన్ని ఈనాటి ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లారు. కొన్ని విషయాలు ఉంటాయి, ఒక్కొక్క రాజ్యాంగబద్ధంగా ఏర్పడినప్పుడు ఒక ప్రపోజల్ ఒకరు తీసుకెళ్తారు, ఆ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఇంకో రకంగా ఉంటుంది అందులో. సో ఈ రోజు హైకోర్టు బెంచ్ కర్నూలు అనే కాన్సెప్ట్ మాత్రం ముందుగా వాళ్ళు తీసుకొచ్చారు. ఈ రోజు ఈనాటి ప్రభుత్వాలు ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కొంత కృషి చేస్తున్నారు. ఈ కృషికి అనుగుణంగా బహుశా ఈ విజ్ఞప్తుల పైకి వెళ్ళి తొందరలోనే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఉంది. కాబట్టి 99% నా ఆలోచన బీయింగ్ ఎన్ అడ్వకేట్గా హైకోర్టు బెంచ్ కర్నూలు వచ్చే అవకాశం అయితే కంప్లీట్గా ఉంది. నాగరాజ్ గారు చూద్దామండి ఏ విధంగా ఉంటుందనేది, అండ్ మన ఆడియన్స్ కూడా ఎలా తీసుకుంటారనే దాని మీద కూడా వేచి చూడాలి. ఎనీవేస్ వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు.